నమ్మకం ఉందా పాస్టర్లకు? ఉంటుందని వాళ్ళు చెప్తారు. ఉంటుంది అన్నప్పుడు మోకరించి ప్రార్థించండి. ఎవరైతే దుండగుడు ఒకవేళ చంపి ఉంటే దేవుడా వాణ్ణి శిక్షించు, వాణ్ణి ముందు పెట్టు అని చెప్పి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు రోడ్డు మీదకి వస్తుంది. కానీ జోసెఫ్ గారు ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇదే చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి భార్య ఏమో, నేను మా భర్తను ఎవరైనా మీరు అంటున్నట్టు హత్య చేసి ఉంటే వాళ్ళని క్షమించాలని నేను దేవుని వేడుకుంటున్నాను అంటారు. కానీ వీళ్ళు మాత్రం ఇంత పెద్ద స్టేట్మెంట్ అండి. ఆవిడ పాదాభినందన చేస్తాను నేను. ఎందుకంటే సార్ ఆవిడ ఏం కోరుకుంటుంది? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ ఉండాలని చెప్పి. ఓకే, ఒక మనిషి చనిపోయాడు, ఆ చనిపోయిన మనిషి గురించి మళ్ళీ రాలేడు. మనం ఎంత గించుకున్నా రాలేడు. అయితే నాకేం కావాలి? పీస్ అండ్ హార్మనీ అన్నదా ఆవిడ. చాలా పెద్ద మాట అండి. ఒక భర్తను కోల్పోయిన స్త్రీ చెప్పడం అంటే చిన్న మామూలు విషయం కాదు. అంత దుఃఖంలో ఉండి కూడా దీన్ని ఇంకా మీరు పెద్దగా చేయకండి. 2 పిల్లలను పాపలు అనుకుంటా, వాళ్ళు కూడా ఎంత సున్నితంగా ఉన్నారండి. వాళ్ళని చూస్తే బాధ అనిపించింది. ఎందుకంటే సార్ చనిపోయాడు, అయిపోయింది. ఓకే, మీకు డౌట్ ఉంది, డౌట్ మీకు క్లియర్ చేయాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీని అడ్డగోలుగా రోడ్డు మీద తెచ్చి ఇది మర్డరు నాకు మర్డర్కి వాడు హర్ష ఎంపీయా రోడ్డు మీదకి వచ్చి నేను డ్రైవ్ చేస్తాను, ఈ 6 అడుగులు ఉంటుంది 7 ఆయన ఏమన్నా మేస్త్రియా? వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళి ఏంది ఇదంతా అని చెప్పి ఒక లైవ్ పెట్టి అక్కడ వీడియో. మేస్త్రి ఆయన 6 అడుగులు 7 అడుగులు అని చెప్పి ట్రై చేస్తా అని చెప్పి చెప్పిండా లేదా? ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎవరు వెళ్ళాలి? పోలీసులు వెళ్ళాలి. మీరు 10 గుంపులకి వెళ్ళి అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం ఖరాబ్ చేసి నాకు రిపోర్ట్ అంటే ఎవడిస్తాడు? మొత్తం ఖరాబ్ చేసినంతా వీళ్ళు. అక్కడ పోస్ట్ మార్టంలో అందరు వీరే. పరిసర ప్రాంతాన్ని డిస్టర్బ్ చేసింది వీళ్ళే సార్. ఇప్పుడు గుంపులు పోతే వాళ్ళకి ఎవిడెన్స్ ఎట్లా దొరుకుతుంది? మళ్ళీ నాకు అనుకూలంగా రిపోర్ట్ కావాలి. నాకు అనుకూలంగా రిపోర్ట్ దొరకకపోతే ఇంటర్నేషనల్ లా దిక్కుతుందంట ఇండియాలో. అసలు ఏం చేస్తున్నారు? ఆయన చనిపోయిన వ్యక్తి గురించి నేనేం మాట్లాడను. ఒక సాధారణ పాస్టర్ ఆయన శవాన్ని ఇంతగా పీక్కు తింటారా మీరు? ఇంతగా పీక్కు తింటారా? పోనీ 2 పాస్టర్లు చనిపోయారు, మళ్ళీ వాళ్ళ గురించి ఒక్కడు మాట్లాడాడు. ఆ పెద్ద మనిషి గురించి ఒక్కడు మాట్లాడాడు. ఆయన మీద డౌటే లేదు అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు. అసలు ఫస్ట్ డౌట్ ఎవరి మీద పోతుందండి? మీరు చెప్పండి. ఫస్ట్ డౌట్ ఎవరి మీద పోతుంది? మీరే చెప్పండి. ఆ పెద్ద ఆయన మీద పోతుందా లేదా? ఇప్పుడు ఎవడైనా నేను చంపుతా అన్న వాడిని వదిలేసి కౌంటర్ ఇస్తారు, అందరు ఇస్తారు. కౌంటర్ ఇచ్చిన వాడిని పట్టుకుంటారా? నేను ఎవరిని తప్పిస్తలేను ఇక్కడ చెప్తున్నా. ఇప్పుడు ఫస్ట్ డౌట్ ఎవరి మీద పోవాలి? ఆ పెద్ద ఆయన మీద పోవాలి. ఎందుకు? ఆ తరాలో చావా తరాలో ఆయన అసలు జూనియర్ ఔరంగ్ అనుకుండో ఏమో మళ్ళీ, అవునా కదా? ఆ తరాలో ఆయన వార్నింగ్ ఇచ్చిండు. సార్ ఇప్పుడు ఔరంగ్ అంటే నాకు గుర్తుకొచ్చింది. ఔరంగజేబ్ని చూసి ఆయన నేర్చుకోవాలి. ఒక ఔరంగజేబ్ ఒక మాట అన్నాడండి, హే ఖుదా జన్నత్ కా దర్వాజా ఖోల్కే లగానా షేర్ ఆరా అన్నాడు. అంటే అల్లా స్వర్గపు ద్వారాలు తెరిచిపెట్టు, సింహం వస్తుందని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పారు. చిన్న మాట కాదండి. అంటే ఏంది? క్షమించాడు అతను, అల్లానే వేడుకున్నాడు. సింహం వస్తుంది, స్వర్గద్వారాలు ఓపెన్ చేయమని చెప్పి. ఎందుకు? ఈయన చేసిన పాపాలు కడిగిపోతుంది అని చెప్పి ఉండొచ్చు. మీకు ఎందుకు లేదురా ఆ గుణాలు? క్షమించే గుణాలు ఉండాలి. మీరు ఇంత పవిత్రంగా ఉంటారు, క్షమించండి. అదిగాక అసలు ఈ శవాల మీద రాగాంతం చేయడము, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బద్నాం అవుతుందా లేదా? ఇప్పుడు పాపం వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉంటారు? బయట రావాలంటే చిత్రం ఏంటంటే జోసెఫ్ గారు, పాపం ప్రవీణ్ పగడాల గారు చనిపోయింది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక పరంగా ఎవడు నిలబడడానికి ముందు వస్తలేరు. ఎంతసేపు ఎవరికి వాడు ఒక మైకులు పెట్టుకొని వాళ్ళ ఛానళ్ళల్లో అట్లెట్లా చనిపోయాడు, మాకు అనుమానాలు ఉన్నాయి, నెక్స్ట్ వేసేది వాళ్ళని, నెక్స్ట్ మీరే హిందువులే చంపిరు, ముస్లింలే చంపిరు, ఈ రకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంతే తప్ప ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీకి అయితే ఆదుకోవడానికి ఎవరు వస్తలేరు ముందుకు. ఇదే విచిత్రం. సార్ ఇక్కడ ఏమవుతుందంటే మర్డర్ అంటే ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలకు ప్రభావం పడుతుంది. అవునా కదా? చాలా సెన్సిటివ్ ఇష్యూస్. మీరు కుక్కల్లాగా బయటకు వచ్చి నాకు మర్డర్ రిపోర్టే కావాలంటే వాళ్ళ పిల్లలకు ఎట్లుంటుంది? వాళ్ళ భార్యకి ఎట్లుంటుంది? వాళ్ళ భార్య ఇప్పుడు అక్కడ జరిగింది మనం అది మర్డర్ యాక్సిడెంట్ అని తెలిసి చెప్పాల్సిన పోలీసులు కాదు కదా. వీళ్ళకు రిపోర్ట్ అట్లనే కావాలంట. ఒకవేళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ దొరకదంట. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఓన్లీ
అక్కడ ఉన్న ప్రభుత్వమే చేయించినట్టు ఒక సర్టిఫికేట్ కావాలి. అరే ఏంద్రా మీ బుద్ధులు, మీరు ఈ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తలేరు. వాళ్ళు బయట తిరగొచ్చా? అసలు ఆయన ఎలా చనిపోయాడో తెలియదు. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీని ఇలా ఇంత ఘోరంగా చంపారంటే వాళ్ళకి ఏమవుతుంది? అంటే ప్రవీణ్ పగడాల గారి మరణం మీద అనేక వ్యక్తులు అనేక రకాలుగా మాట్లాడుతుంటే పర్టికులర్గా అజయ్ బాబు మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు మీరు? మొత్తం డైవర్షన్ చేశాడు కదండి ఈ వ్యక్తి. కేవలం ఈ ఒక్క వ్యక్తి మొత్తం ఈ ఒక్క వ్యక్తి వల్ల మొత్తం అక్కడ ఉన్న సమాజం మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ డే సార్ నేనేమంటున్నా, అక్కడ పిల్లలందరూ చూపించారా లేదా క్లిప్ ఏజ్, ఈయన వచ్చి ఆ నంగనాచి షఫీబాయిని తీసుకొని పోయి మొత్తం సీన్ అంతా చేంజ్ చేసిండు. ఆయన తీసుకురాలేదంట, ఆయనకు సంబంధం లేదంట. నేను తీసుకురాలేదు, నాకు సంబంధం లేదంటాడు ఆయన. షఫీ గారు రావడం ఆయనకు తెలియదట. ఇద్దరు నిలబడే చేశారు కదా. అవును, ఇద్దరు నిలబడే మీద కూడా పెట్టుకుంటారు. నాకు ఇలాంటి రిపోర్టే కావాలి, ఇలాంటి రిపోర్ట్. అరే సరే రా భయ్, ఇలాంటి రిపోర్ట్ వస్తుంది. కనీసం నువ్వు ప్రార్థన చనిపోయిన వ్యక్తి గురించి ఎవడన్నా ప్రార్థన చేశాడా? అక్కడ సౌండ్ పెడితే కేవ్ పాల్ సార్ పాటలు ఆపమని చెప్పాడు. ఏం ప్రార్థన రా మీది? అక్కడ లోపల పోయి కూడా మీకు మనశ్శాంతి లేదా? మరి అట్లా అనుకుంటే చాలా మంది మీరు మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా. పర్టికులర్గా అజయ్ బాబే మీకు ఎందుకు టార్గెట్ అయిందంటే? సార్ చెప్పాను కదా, దేవదేవతలను దూషించాడు. ఇంకా ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం ఈ ఇన్సిడెంట్ని డైవర్ట్ చేశాడు. అంటే ఇప్పుడు ఈ జరిగే ఇష్యూ మొత్తం కూడా అజయ్ బాబే లీడ్ చేసింది అనుకుంటారా మీరు? ఈ ప్రవీణ్ పగడాల గారి అన్ని ఆల్ ఇన్ వన్ అండి. మీరు ఒకసారి కంప్లైంట్ కాపీ క్షుణ్ణంగా చదవండి, అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్. నిన్న ఎవరో డిబేట్ పెట్టుకున్నారు ఈ ఇష్యూ మీద. వాళ్ళు చదువుతుంటే ఎక్స్ప్లెనేషన్లో ఆ గూస్ బంప్స్ అనేది చాలామందికి వచ్చిందంట. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ ఉంది, 1 to 1. సీతమ్మ తల్లి గురించి, ఇప్పుడు ఇప్పుడు శివుడు గురించి అసలు ఎందుకు మాట్లాడతారండి? శివుడు కంఠంలో అది చెప్పాడు, నేను చెప్పొద్దు అది. ఎందుకు? నీకెందుకు? నువ్వు నీ బైబుల్ గురించి చెప్పు, మంచిది చెప్పు. చెడు అని చెప్తాను, మంచిదే చెప్పు. నీ వాళ్ళకు నువ్వు నీ బైబుల్ గురించి చెప్పు. అంతేగాని పక్క గ్రంథాల్లో ఏముంది, ఇంకో పక్క గ్రంథాల్లో ఏముంది, వాళ్ళు ఏం చేస్తారు, ఏం తింటారు, ఎందుకు? నేను రిక్వెస్ట్ చేసేది ప్రతి మీరు ఒక మాట అన్నారు, వీళ్ళందరూ కలిసి క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, క్రిస్టియానిటీని అన్నారు కదా. సమాజంలో తలంచుకునే పరిస్థితి వచ్చిందండి, అవునా కదా? అంటే కేవలం అజయ్ బాబు గారు చేసే పనితోటే తలదించుకునే పని వచ్చిందా? మరి అమ్మ తేజ లాంటి వ్యక్తులు అరటిపండు ఇస్తే పిల్లలు పుడతారని చెప్పి, లేదంటే హోమ్ టచ్ అంటాడు కదా, మరి ఆ వ్యక్తులు ఏమనాలి? పాస్టర్స్లలో ఒక మీటింగ్లు పెట్టుకుని ఫంక్షన్లలో ఏం హెల్త్ ఇష్యూ ఉంది నీకు, రైట్ నీకు ఏసఐ ఒక హోమ్ టచ్ అంటాడు కదా, మరి దాన్ని ఏమంటారు? అసలు వీళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ చేయలేదు? అదే ఇది వీళ్ళు డ్రామా, ఇది డ్రామా అయినా ఆ ఎఫెక్ట్ ఎవరి మీద కనిపిస్తుంది? క్రిస్టియానిటీ మీదనే కనిపిస్తుంది. ఇది డ్రామా, ఇది వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఒక డ్రామా. ఇప్పుడు ఓం తూ తుష్ అన్నారు అంటే ఆమె అనగానే ఒకటేసారి కొట్టుకుంటారు. అదే అంటున్నా కదా. ఇప్పుడు ఏదో క్యాన్సర్లు క్యూర్ అవుతుందంట, ఏదేదో. అవును, మళ్ళీ కిడ్నీలో రాళ్ళు వెళ్ళిపోతాయి, క్యాన్సర్లు వెళ్ళిపోతాయి, ఎయిడ్స్ వ్యాధి తగ్గిపోతుంది, లేదంటే 2 కాళ్ళు 10 ఏళ్ళ నుంచి నడవడు ఆ వ్యక్తి, ఆయన గలవంగానే ఆమెను అంటాడు, హోమ్ తుచ్ అంటాడు. మరి హాస్పిటల్ అంతా బంద్ చేసి 100 మీటర్లు స్ప్రింట్ కొడతాడు. మరి అపోలో హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ అంతా ఒక ఇది చేసి అంటే వీళ్ళందరూ క్రిస్టియానిటీని చెడు పేరు తీసుకొచ్చి చేస్తారు కదా. మరి ఆ రకంగా క్రిస్టియానిటీ చెడు పేరు వస్తే మీరు తట్టుకోలేని వ్యక్తి అజయ్ బాబు గారి మీద కాకుండా ఇటువంటి వ్యక్తుల మీద కూడా కంప్లైంట్ ఖచ్చితంగా ఎప్పుడు కంప్లైంట్ కాదు. ఇప్పుడు వీళ్ళకు బుద్ధి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేయరు. మీరు చూడండి, ఖచ్చితంగా ఇలాంటి మంత్రాలు చేయరు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి, ఆ స్టేజ్ల మీద. భవిష్యత్తులో ఇటువంటి మీరు చూడండి, పునరావృతం కావాలంటారా? ఖచ్చితంగా కాదు. ఇది కాదు, ఇప్పటి నుంచి ఏ చర్చిల్లో కానీ ఏ మందిరాల్లో కానీ వాళ్ళు ఇతర మతాల గురించి బోధించాలంటే ఆలోచించాలి. ఇప్పుడు అమ్మ తేజ పెద్ద దొంగ లంగా అని ఇంకొక పాస్టర్ అంటాడు, అదే అమ్మ తేజ దగ్గర పోతే వాడే పెద్ద దొంగలంగా అని ఇంకొక పాస్టర్ అంటాడు. ఇదే అజయ్ బాబు గురించి చెప్తే వాడు నిన్నటిదాకా రేకుల షెడ్ కింద చేసిన వీడియోలు ఈరోజు 4-5 బిల్డింగ్లు పెట్టుకుని వాడు కూడా కమర్షియల్ అన్నాడు. జాన్ పాల్ దగ్గర పోతే ఆయన కూడా అట్లే అంటాడు. విజయ్ ప్రకాష్ అంటే ఆయన ఎవరు మంచోళ్ళు? పాస్టర్స్ అనే వ్యక్తులు, వీళ్ళని ఎవడు పాస్టరు, ఎవడు బోధించే వ్యక్తులు, బైబిల్ గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఎవరిని నమ్మాలి? ఫస్ట్ భక్తులు కూడా చేంజ్ అవ్వాలి, భక్తులు కూడా తెలుసుకోవాలి మనం ఎక్కడ పోతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నీకు బైబిల్ ఇష్టము, నీకు క్రైస్తవం ఇష్టము, నువ్వు పాటించు. కానీ వాళ్ళు చెప్పాలి, కేవలం నేను నీ ప్రార్థన స్థలానికి వచ్చినప్పుడు ఈ మతం గురించి చెప్పు, ఈ మతం గురించి బోధించు, నాకు ఇతర మతం గురించి చెప్పకు రా అని చెప్పి చెప్పు తీసి కొట్టు.
అప్పుడు సిస్టమ్ అంతా చేంజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇది జరిగే పరిణామమే. ఇప్పటి నుంచి ఏ పాస్టర్ కానివ్వండి ఇతర మతాల గురించి మాట్లాడాడు, ఇది నేను రాసిస్తాను. ఇదే అజయ్ బాబు అనే వ్యక్తి మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి ఇదే రకంగా మాట్లాడితే మళ్ళీ పోతాడు. ఇదే రకంగా ఆల్వేస్ ఓపెన్, ఆల్వేస్ ఓపెన్. తప్పు ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి అంటారా? ఖచ్చితంగా. కానీ అజయ్ బాబు గారి మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ రోజు ఆ వ్యక్తి అజయ్ బాబు అనే వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ నాన్నని మీరు అర్ధాంతరంగా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టి, అదే అంటున్నా నేను, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడతారనే ఒక అంశం ఆలోచిస్తే బాగుంటుంది కదా. నేను అదే అంటున్నా. నేను ఎందుకు ఇది చేసినాను, మళ్ళీ ఇది స్టాప్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఆయన మార్పు రావాలి. ఆయన ఇతర మతం గురించి గొప్పగా చెప్పగానే అవసరం లేదు. చెప్పకుంటుంటే ఇంకా మంచిది. ఇతర మతం గురించి చెప్పకుండా ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ వీలైతే మీరు ఆ లలితమ్మతో ఒకసారి మాట్లాడివ్వండి. మాట్లాడి నేను ఆవిడకి చెప్తాను మాట్లాడాలి. ఎందుకు మీరే ఎందుకంటే కారణమని కాదు, ఇప్పుడు వాళ్ళకు కొంచెం మనోధైర్యం. ఎందుకు మీరే కేసు పెట్టి మీరే అజయ్ బాబు గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు? ఇప్పుడు వాళ్ళకు 2 పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. మనకు తెలుసు ఆ బాధ. ఈయన నేను చెప్పాను కదా, ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళొద్దని చెప్పి దాన్ని కట్టడి చేయాలని చెప్పి